అంకుల్ మీ హెల్త్ ఎలా ఉంది? ఆపరేషన్ చేశారా? ఆపరేషన్? నాకేం రోగం? మీకు హార్ట్ అటాక్ అని ఎవడా కూత కూర్చున్నాడు? అయినా మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటారో? మీరు కళ్యాణి ఫాదరే కదా? అయితే హార్ట్ అటాక్ రావాలా? డాడీకి సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి వచ్చింది. రేయ్ నువ్వు కళ్యాణితో మాట్లాడి ఫ్లెక్సీ షాప్కి వచ్చాయి. ఓకే ఓకేరా బాయ్. అన్నా మొన్న నేను షార్ట్ ఫిల్మ్ తీసాగా, దాని ప్రీమియర్ వేసానన్నా, చాలా బాగుండే. ఇప్పుడు దాని సీక్వెల్ తీసాను, చూస్తావా అన్నా? అన్నా చూడన్నా ప్లీజ్. నేను ఇప్పుడు ఆ మూడ్ లో లేనురా, తర్వాత చూస్తాలే, వెళ్ళు. అన్నా ఏంటన్నా అక్కుంటే నన్ను మంచిగా మెచ్చుకునేది, ప్లీజ్ అన్నా చూడన్నా. సరే ఇవ్వు. చూడన్నా. తప్పు చేసిన ప్రతివాడు ఏదో ఒక సాక్ష్యం వదులుతాడని పెద్దలు చెప్పినప్పుడు విన్నాను. ఆ క్షణం నాకు నమ్మలేని ఆధారం దొరికింది. అది నమ్మేలా లేకున్నా నాకెందుకు అదే నిజం అనిపిస్తుంది. మీరు అక్కడ షాప్ దగ్గర వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏంటి బండిల్? 2 వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాను, ఇంటర్వ్యూ తీసుకెళ్ళలేదు. ఫోన్ చేయలేదా? చేశానన్నా, స్విచ్ ఆఫ్. డాడీకి సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల ఆపరేషన్ చేశారా? ఆపరేషన్? నాకేం రోగం? నాకు ఆ పాండు గారి మీద డౌట్ ఉంది. పాండు సిరి చనిపోయి 20 రోజుల ముందు నాకు వాడి గురించి చెప్పింది. అప్పుడు వార్నింగ్ కూడా ఇచ్చాను. నేను చెప్పడం ఏంటన్నా, 2 నెలల జైలు నుండి వారం క్రితం బయటికి వచ్చా. అన్న నువ్వు ఆర్డర్ ఇచ్చిన పార్సల్ వచ్చిందన్నా. రే లక్కీ, నీ అనుమానం నిజమేరా? ఏంటి కళ్యాణి, అసలు ఏం జరిగింది? ఆ నైట్ ని సిరి దగ్గరికే బయలుదేరాను. ఈ లోపు నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి కలవమని, కలవకపోతే లైఫ్ లాంగ్ మాట్లాడనని చెప్పాడు. అందుకే అటు వెళ్ళాను. తనని కలిసి సిరి దగ్గరికి వచ్చేటప్పటికే అప్పటికే అది ఉరికి వేలాడుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాక భయంతో ఇంటికి పరిగెత్తాను. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే ఎక్కడ చంపేస్తాడోనని చెప్పలేదు. వాడు కార్తిక్ గారి క్లోజ్ ఫ్రెండేగా. నీకెలా తెలుసు? చలో. నానా, సిరిది ఆత్మహత్య కాదు, హత్య. ఏంట్రా నువ్వు చెప్పేది? నాకెందుకు ఆ కార్తిక్ గారి మీద డౌట్ వస్తుంది. పాత బుద్ధులు పోయి ఇప్పుడిప్పుడే మారుతున్నావనుకున్నాను. కార్తీ మీద పగ సాధించడానికి ఆఖరికి నీ చెల్లి చావును కూడా అడ్డం పెట్టుకున్నావంటే నిన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. నాన్నా రాయ్, ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందున్నాడంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ కార్తిక్ గాడి మీద ఉన్న నమ్మకంలో 10వ వంతు కూడా నీ కొడుకు మీద లేదా? లేదరా, లేదు. ఎందుకంటే నీ పనులు నీ ప్రవర్తన వల్ల. నటించే వాళ్ళు నమ్మిస్తారు, నాకు అవసరం లేదు. నీకు అవసరం లేదు, అందుకే నీ తండ్రిగా నాకు గౌరవం లేదు, నీ చెల్లెలు బ్రతికి లేదు, ఈ ఇంట్లో సంతోషం లేదు. నా జీవితం మా నాన్న నమ్మడం నమ్మకపోవడం మధ్య సాగింది. నన్నుగా నమ్మింది నా చెల్లొక్కతే. అమ్మలాంటి చెల్లిని మా నాన్న గుడ్డి నమ్మకం చంపేసింది. ఆ నమ్మక ద్రోహిని చంపేద్దామని బయలుదేరాను. కానీ వాడి మనుషులు బేవార్స్గా బాగానే కనిపెట్టావురా. ఇంటెలిజెంట్ ఫెలో. ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో వీడికి ఇక్కడేం పని అనుకుంటున్నావా? నా కంపెనీ ఇదే, నేను పని చేసేది ఇక్కడే.
మా ఏయ్! నాన్నకు 4 ఇళ్ళున్నాయి, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది. నేను అడిగింది అంతే, ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు. అసలు ఆ వీడియో కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు? అంత ఈజీగా నా బెడ్ మీదకి వచ్చావు నువ్వు. నాకు 100% కోఆపరేట్ చేసావు అనుకో, ఆ వీడియో హెచ్డి వీడియోలో చాలా క్లియర్ గా ఉంది కదా. కష్టానికి తగ్గ ప్రతిఫలం అడగడంలో తప్పు లేదు కదా ఇది. సరే ఇస్తాను, బట్ వీడియో డిలీట్ చేస్తానంటేనే. ఏయ్! కండిషన్లో పెడితే నాకు కాలుద్దే. ముందు మీ నాన్నని పైసలు తీసుకురాని, అప్పుడు చూద్దాం, ఓకేనా? నన్ను అర్థం చేసుకోవట్లేదేంట్రా? నేను మంచోడ్రా, కనీసం నువ్వైనా చెప్పరా. నా మాట వినట్లేదేంటది? ఇన్హేలర్ అనుకుంటున్నావా? హెరాయిన్. నేను మంచోడు కదా, ఇన్హేలర్. అయినా మంచోడుగా నటించడం ఎంత కష్టమో తెలుసారా నీకు? పొద్దున్నే లేచి పూజ చేసి పక్క పాపడి తీసి ఫార్మల్స్ వేసుకుని బయటకు వచ్చి ఎదురొచ్చే అడ్డమైన నా కొడుకులందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, పండుగలకి పుట్టినరోజులకి విష్ చేస్తూ, వాళ్ళు వేసే కుళ్ళు జోకులకు నవ్వుతూ, వాళ్ళు చెప్పే చెత్తంతా వింటూ కుక్కలా బతికితే గాని మంచోడనే సర్టిఫికేట్ ఇవ్వరా. నువ్వు మంచోడు వెంట్రా సైకో నా కొడక. ఏంట్రా నా గురించి తెలిసిన ప్రతి ఒక్కడు నన్ను సైకో అంటున్నారు? బామ్మర్దే, ఏదో హై కోసం డ్రగ్స్, సరదా కోసం సెక్స్, అంతే కదా. ఆ మాత్రానికి నేను సైకో అయిపోతానా? సైకో అయిపోతానా చెప్పరా? సిరిని ఎందుకు చంపావురా? సిరి 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 ఏంట్రా ఇదే? ఆ పేరు వింటేనే నా ఒళ్ళంతా వైబ్రేట్ అయిపోతుందిరా. 5 ఏళ్ల నుంచి సేమ్ ఫీలింగ్. అన్ని రకాలుగా ట్రై చేశా, పళ్ళ. అందుకే మీ నాన్నకు దగ్గరయ్యా, పెళ్లి దాకా తీసుకొచ్చా. అంతా ఓకే అనుకున్న టైంలో దానికి నా నిజ స్వరూపం ఏంటో తెలిసిపోయింది. బయటికి మంచి వాడిలా నటించే కార్తిక్ పెద్ద సైకోగాడు. అమ్మాయిల్ని ట్రాప్ చేయడమే వాడి పని. వాడు ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. మీ ఇంటికి అమ్మా నాన్నగా వచ్చింది వాడి కిరాయి మనుషులే. వాడు చేసే సైకో పనులకి అడ్డొస్తున్నారని వాళ్ళ తల్లిదండ్రులనే చంపేశాడే. నిజం తెలిసి బతికొండడం ఎప్పటికైనా ప్రమాదం అనిపించిందిరా. అందుకే దాన్ని చంపేద్దామని డిసైడ్ అయ్యా. ఆ రోజు నువ్వు పార్టీలో ఉన్నావు, ఫ్లెక్సీల వంకతో నాన్నని బయటికి పంపించాను. మీరు అక్కడ షాప్ దగ్గర వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఇప్పుడే కదా నాన్న వచ్చారు. వాళ్ళు డబుల్ పేమెంట్ ఇస్తానంటున్నారమ్మా. మనకు కూడా పెళ్లికి డబ్బులు అవసరం ఉంది. అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. నేను కళ్యాణికి ఫోన్ చేసి రమ్మంటాను, మీరు వెళ్ళండి. తోడొస్తానన్న కళ్యాణిని సైడ్ చేశా. హలో కళ్యాణి, మనం అర్జెంటుగా కలవాలి. మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. నువ్వు ఇప్పుడు రాకపోతే మనం లైఫ్లో ఎప్పుడూ కలవలేం. ఆ రాత్రి ఏంటి సిరి టెన్షన్ పడుతున్నావు? ఎందుకొచ్చావు? ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ముందే ముహూర్తం పెడదామని. నీతో నాకు పెళ్ళా? కార్తి అలియాస్ అరవింద్, ఇంకా ఎన్నాళ్ళురా నీ నటంతో అందరినీ మోసం చేస్తావు? నీ గురించి సాక్షి అంతా చెప్పింది. ఈ విషయం మా అన్నయ్యతో చెప్తే నిన్ను చంపి జైలుకి వెళ్తాడన్న భయంతో చెప్పలేదు. నువ్వు బయటకు వెళ్తావా? నేను ఫోన్ చేయనా? ఓకే
నేను నీకు ఒక ఆఫర్ ఇస్తాను. నువ్వు ఒక్క అరగంట కనుక నాకు కోఆపరేట్ చేస్తే నీ జీవితాన్ని నేను మార్చేస్తాను. నువ్వంటే పిచ్చే. నిన్ను చూశాక నా కంటికి ఏ అమ్మాయి ఆనలేదు. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. నీలాంటి వాడికన్నా క్రూర జంతువు నయం రా. అవును, విశ్వాసం లేని కుక్క. సీతాదేవిని ఎత్తుకెళ్ళిన రావణాసురుడి కంటే డేంజర్ నేను. ఆడదే నా బలహీనతే. ఇంకా ఎన్నాళ్ళు రా? ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తావు? నిన్నంత ఈజీగా వదిలిపెట్టను రా. నిన్ను చంపా. కాదే, అది కాదు. నీ కాలు పట్టుకుంటా. నీ కాలు పట్టుకుని నీ కాలు మొక్తా. 5 నిమిషాలు, 5 నిమిషాలు కోఆపరేట్ చేయవే ప్లీజ్. నీ ఆ తర్వాత ఇది పట్టుకో. ఈ కత్తి తీసుకొని నన్ను ఇక్కడ చంపే వదా. ఇక్కడ కొట్టి చంపే. మ్యాటర్ అయిపోయాక టపా కడేస్తా. ఇడియట్. Come on, baby. నా దారికి రాకున్నా, నా మాట వినకున్నా పైదారే. Marry because it separates me from my whole family. కూర్చో. 5 ఏళ్ళు చూసా, కుదరలా. అందుకే దాన్ని మొత్తం ఎంతమంది సిరియల్ని చంపావురా? వద్దున్నాడు ఎవడని చెప్తారా? కానీ నేను చెప్తాను. ఎందుకంటే నేను అమాయకుడు కదా. నా చేతుల్లో పోయింది 10 మంది. నా వల్ల ప్రాణాలు తీసుకుంది 20 మంది. హాస్టల్లో ఉండేదండి, అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుంది. నా మనవరాల మీదే బాణాలు పెట్టుకొని బతుకుతున్నాను. ఎంత పని చేస్తుందని కలదయ్యా. నా చెల్లెల్ని హాస్టల్లో చేర్పించి ఎంతో చదివించానయ్యా, అయినా తను ఇలా ఆత్మహత్య చేసుకుంటుంది అనుకోలేదయ్యా. ఫోరెన్సిక్ డాక్టర్ని, సిఐని భలే మేనేజ్ చేసావురా. నువ్వు సూపర్ రా కార్తీక్. ఇప్పటికే నువ్వు చాలా తెలుసుకున్నావు. బ్యాలెన్స్ పైకి వెళ్ళాక మీ చెల్లిని అడుగు. బుద్ధిమంతుల్లా రెడీ అయ్యేలోపు నీ పని కానిచ్చేస్తారా? 5 నిమిషాల్లో వాడు పని అయిపోవాలి.
సార్ ఇప్పటికైనా నమ్ముతారా మా చెల్లెలది మర్డర్ అని? ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? నేను సార్ లక్కీని. మా నాన్న మీకు బ్లూటూత్ ఫోన్ ఇవ్వలేదా? ఏం ఇవ్వలేదే. అయినా బ్లూటూత్ ఏంటి? ఫోన్ ఆన్లోనే ఉంది. బ్లూటూత్ ఏమైపోయినట్టు? హాయ్ అంకుల్, మీరేంటి ఇలా? నిన్నే చూద్దామని వచ్చా. రండి రండి రండి. మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను అంకుల్. సిరి నేను రాత్రి నా కళ్ళకు వచ్చి. ఇంట్లో ఎవరూ లేరు? ఎవరు లేరు అంకుల్, నేను ఒక్కడే ఉన్నాను. మీరు కూర్చోండి అంకుల్, నేను కాఫీ తీసుకొస్తాను. ఈ బ్లూటూత్ ఫోను తీసుకెళ్లి సిఐ గారికి ఇవ్వు. ఒక అర్ధగంట వినమను. హంతకుడెవరో తెలుస్తుంది. అన్ని రకాలుగా ట్రై చేశా, పళ్ళ కుదరలా. అందుకే దాన్ని తీసేసా. ఏంటి వాసన? మత్తుగా ఉందా? మత్తుగా ఉంది. నువ్వు వాడింది సగం వాడి మా ఇంట్లో వదిలేసావు. ఆ రోజు రాత్రి నువ్వు వాడిన యాంటీడోసే నేను వాడాను. అంకుల్ అంకుల్, నేను సరే చెప్పలే అంకుల్. నేను మీకు ఆర్తేనా అంకుల్? ఎప్పుడు నా కొడుకు నీతో కంపేర్ చేసి వాడిని పేవర్స్ గాని చేశాను. నీతో పెళ్ళేని నా కూతుర్ని పోగొట్టుకున్నాను. నీకు ఏం ద్రోహం చేశానని నా కుటుంబాన్ని నాశనం చేశావురా? నీ కూతుర్ని చంపింది నేనే. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నా కొడుకు ఎక్కడ? నీ కొడుకు నీ కూతురు దగ్గరికి పంపిస్తున్నాను. నువ్వు ఎంతమంది రౌడీలను పెట్టి ఎంత ప్లాన్ చేసినా సరే వాడినెవడో పేకలేడు. ఎందుకంటే వాడు సత్యమూర్తి కొడుకు. సత్యమూర్తి కొడుకురా. నీలాంటి నా కొడుకులకి సరైన సమాధానం చెప్పాలంటే ప్రతి ఆడపిల్లకి నాలాంటి తండ్రి ఉండాలి. నువ్వు చేసిన పాపాలకి బ్రతికుండే అర్హత నీకు లేదు. ఎంతమంది ఆడపిల్లలు నిన్నెలా ప్రతిమాలు వాళ్ళ ఉసురు నీకు తగలకుండా ఉంటుందా? నువ్వు చంపింది నా కూతుర్ని కాదురా, నా ఇంటి ఆనందాన్ని. ఇంకెవడు నీలా చేస్తాడో చూస్తా.